Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని బిఫోర్ అనే వర్డ్ని ప్రెపోజిషన్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనేది చూడబోతున్నాం. అంటే బిఫోర్ అనే వర్డ్ని మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, సో ఈ బిఫోర్ అనే వర్డ్ని మనం ప్రెపోజిషన్గా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక విషయం ఒక ప్రత్యేకమైన సమయానికి ముందు, లేదంటే ఒక విషయం ఒక ప్రత్యేకమైన సంఘటనకి ముందు, లేదా ఏదైనా ఒక విషయం ఒక చర్యకి ముందు అని చెప్పడానికి మనం ఈ బిఫోర్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా సమయానికి ముందు ఒక విషయం జరుగుతుందని కానీ లేదా జరుగుతోందని కానీ ఇలాంటి విషయాలు మనం సూచించడానికి బిఫోర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బిఫోర్ని ప్రెపోజిషన్గా ఎలా యూజ్ చేస్తారనేది మనం ఒక స్టేట్మెంట్లో చూద్దాం. బిఫోర్ is used to refer something which is earlier than a particular time, event or action. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఈ బిఫోర్ అనే వర్డ్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక విషయం ఒక సమయానికి ముందని కానీ, లేదంటే ఒక సంఘటనకి ముందని కానీ, లేదంటే ఒక ప్రదేశానికి ముందని కానీ, లేదంటే ఒక ప్రాంతానికి ముందని కానీ, లేదా ఒక చర్యకి ముందు అని చెప్పడానికి కానీ బిఫోర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ అంటే ముందు లేదా ముందుగా అని చెప్పడానికి మనం బిఫోర్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హ్యావ్ వి మెట్ బిఫోర్ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? హ్యావ్ వి మెట్ బిఫోర్ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? సో ఇలా మనం ఏదైనా ముందు అని అడగడానికి లేదా చెప్పడానికి బిఫోర్ని యూజ్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, దట్స్ నాట్ వాట్ యు సెడ్ బిఫోర్ నీవు ఇంతకు ముందు చెప్పింది అది కాదు. దట్స్ నాట్ వాట్ యు సెడ్ బిఫోర్ నీవు ఇంతకు ముందు చెప్పింది అది కాదు. సో మీకు బిఫోర్ని ప్రెపోజిషన్గా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామనేది తెలుసుకున్నారు కదా. నేను ఈ ఒక స్టేట్మెంట్ మళ్ళీ చదువుతున్నాను, వినండి. బిఫోర్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ సంథింగ్ విచ్ ఈజ్ ఎర్లియర్ దెన్ అ పర్టిక్యులర్ టైమ్, ఈవెంట్ ఆర్ యాక్షన్. ఇప్పుడు బిఫోర్ అనే ప్రెపోజిషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హ్యావ్ వి మెట్ బిఫోర్ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? హ్యావ్ వి మెట్ బిఫోర్ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? దట్స్ నాట్ వాట్ యు సెడ్ బిఫోర్ నీవు ముందు చెప్పినది అది కాదు. దట్స్ నాట్ వాట్ యు సెడ్ బిఫోర్ నీవు ముందు చెప్పినది అది కాదు. హ్యావ్ యూ బీన్ టు ఢిల్లీ బిఫోర్ నీవు ఇంతకు ముందు ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళావా? హ్యావ్ యూ బీన్ టు ఢిల్లీ బిఫోర్ నీవు ఇంతకు ముందు ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళావా? హీ విల్ నాట్ రిటర్న్ బిఫోర్ వీ గెట్ బ్యాక్ మనం తిరిగి వచ్చేలోగా అతడు తిరిగి రాడు. హీ విల్ నాట్ రిటర్న్ బిఫోర్ వీ గెట్ బ్యాక్ మనం తిరిగి వచ్చేలోగా అతడు తిరిగి రాడు. ఇట్ ఫీల్స్ గుడ్ టు వేకప్ బిఫోర్ సన్ రైజ్ సూర్యోదయం కంటే ముందు మేలుకోవడం చాలా బాగుందనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ గుడ్ టు వేకప్ బిఫోర్ సన్ రైజ్ సూర్యోదయం కంటే ముందు మేలుకోవడం చాలా బాగుందనిపిస్తుంది. హీ హ్యాస్ మెనీ న్యూ ఛాలెంజెస్ బిఫోర్ హిమ్ అతడి ముందు చాలా కొత్త సవాళ్లు ఉన్నాయి. హీ హ్యాస్ మెనీ న్యూ ఛాలెంజెస్ బిఫోర్ హిమ్ అతడి ముందు చాలా కొత్త సవాళ్లు ఉన్నాయి. యూ షుడ్ హ్యావ్ నాక్డ్ బిఫోర్ యూ కేమ్ ఇన్ మీరు వచ్చే ముందు తలుపు తట్టి రావాల్సింది. యూ షుడ్ హ్యావ్ నాక్డ్ బిఫోర్ యూ కేమ్ ఇన్ మీరు వచ్చే ముందు తలుపు తట్టి రావాల్సింది. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద టీవీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నేను పడుకోవడానికి ముందు టీవీ ఆపడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద టీవీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నేను పడుకోవడానికి ముందు టీవీ ఆపడం మర్చిపోయాను. దీస్ మ్యూజిషియన్స్ ఎంజాయ్ పర్ఫార్మింగ్ బిఫోర్ ఆడియన్స్ ఈ సంగీతకారులు ప్రేక్షకుల ముందు ప్రదర్శించడం ఆనందిస్తారు. దీస్ మ్యూజిషియన్స్ ఎంజాయ్ పర్ఫార్మింగ్ బిఫోర్ ఆడియన్స్ ఈ సంగీతకారులు ప్రేక్షకుల ముందు ప్రదర్శించడం ఆనందిస్తారు. The mountain that lies before us will take a week to climb మన ముందున్న పర్వతాన్ని ఎక్కడానికి ఒక వారం పడుతుంది. The mountain that lies before us will take a week to climb మన ముందున్న పర్వతాన్ని ఎక్కడానికి ఒక వారం పడుతుంది. థ్యాంక్ యూ.
everyone, this is Palvi from VRR Tutorials. English and అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.